ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండిలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఉండి మెయిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. జనవరి 5న జరిగే చలో విజయవాడ హైందవ శంకర వాణి అందరూ జయప్రదం చేయాలని, దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తిని కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, అందరూ సమానంగా చూసేలాగా దేవస్థానంలో ఒక టికెట్ ప్రసాదాల రేటు ఉండాలని, దీంట్లో వ్యత్యాసాలు చూడకూడదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు, డాక్టర్ బాలశ్రీను, గుండా బత్తుల సుబ్బారావు, నాని టీచర్ పాల్గొన్నారు. జయప్రదం చేసి తద్వారా మన కోరిక నెరవేరేంత వరకు 5వ తారీఖు సంతానం ఆచరణం పూర్తి చేస్తే ఆ కార్యక్రమం పూర్తి కాదు. నిరంతరం ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కానీ ఈ ఆదాయ వనరులను పెంచుకునే వ్యవస్థగా మారింది తప్ప దేవాదాయ ధర్మాదాయ శాఖగా అది పనిచేయటంలా. అది యావత్ భారతదేశంలో కూడా మనం ఏదైతే కోలావని వెళ్తాం, ఆంధ్ర వాళ్ళు భక్తులు సామయ్యప్ప బట్టలు వేసుకుంటే ఆర్టీసీ రేటు అప్పుడప్పుడు పెంచుతారు. గురువాయూరు వెళ్తాం, ప్రసాదం రేటు అప్పుడప్పుడు పెంచుతారు. తిరుపతి వెళ్తాం, దర్శనానికి 10,000 రూపాయలు ఉంటే ఒక దర్శనం, 11,000 రూపాయలు ఉంటే ఒక దర్శనం, 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు ఒక దర్శనం. ఈ పరిస్థితుల నుండి సామాన్యుడి నుండి దైవం దృష్టిలో అందరూ సమానమే అనుకున్నప్పుడు ఆ సమానత్వం కావాలని కోరుతూ ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో అవన్నీ ఏకకంఠమై ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయం